అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మియాపూర్లో ఒక లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపైకి లారీ దూసుకు వెళ్ళింది. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ సింహాచలం చనిపోయారు. కానిస్టేబుల్స్ రాజవర్ధన్, వికేందర్కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఈ లారీని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా మనం చూసాం, ఒక వారం రోజుల క్రితం డ్యూటీలో ఉన్న పోలీసులపైకి వేగంగా వచ్చిన ఒక కారు దూసుకు వెళ్ళి ఒక కానిస్టేబుల్ మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఒక లారీ వేగంగా దూసుకొచ్చి డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పైకి దూసుకు వెళ్ళడంతో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గాయపడ్డారు. సింహాచలం అనే పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. నిజానికి ఇప్పటికీ సిటీలో వేగ నియంత్రణ లేదు. పోలీసులు కూడా అదుపు చేయలేనంత వేగంగా వాహనాలు వెళుతూ ఉన్నాయి. ఇప్పుడు మియాపూర్లో ఒక లారీ వేగంగా వెళుతూ ఉన్న సమయంలో పోలీసులపైకి ఆ లారీ దూసుకుని వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ లారీని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పారిపోయినట్టుగా తెలుస్తుంది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపైకి లారీ దూసుకుని వెళ్ళింది. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ లారీ ముందు భాగం కూడా ఎంత నుజ్జయిందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే ఎంత వేగంగా లారీ వచ్చిందో. సిటీలో పరిమిత వేగానికి మించే వాహనాలు వెళుతూ ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు చాలా వాహనాలు, లారీలు, కార్లు, బైకులు మితిమీరిన వేగంతో వెళుతూ ఎవరో ఒకరిని ప్రమాదాల బారిన పడేస్తూ ఉన్నారు. ఇటీవలి కాలంలో పోలీసులు కూడా ఈ ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. పైగా డ్యూటీలో ఉంటారు, చుట్టుపక్కల అన్నీ పరిశీలిస్తూ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉంటారు. అలాంటి పోలీసులపై కూడా ఇలాంటి అతివేగంగా దూసుకొచ్చిన వాహనాలు వెళ్ళి పోలీసుల ప్రాణాలు కూడా తీస్తూ ఉన్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్, మనం చూడొచ్చు, మియాపూర్లో ఒక లారీ బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే విధులు నిర్వర్తిస్తున్నారో వాళ్ళ మీదకి దూసుకు వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి కూడా భయానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. అంటే మామూలుగా వాహనదారులకే కాకుండా ట్రాఫిక్ పోలీసులకు కూడా ఎక్కడ కూడా జాగ్రత్త లేని పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ఈ ఘటన కూడా రాత్రి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రాత్రి సమయంలో పెద్ద పెద్ద లారీలు, ఏవైతే బస్సులు, ట్రావెల్ బస్సులు ఉంటాయి, వీళ్ళకి అనుమతి ఉంది కాబట్టి రాత్రి సమయంలో రోడ్డు అంతా కూడా కొంచెం నిర్మానుషంగా ఉంటుంది. అతి వేగంగా వచ్చి ఒక లారీ యూటర్న్ చేసే క్రమంలో ఒకసారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎవరైతే సింహాచలం కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో, రాజవర్ధన్ అలాగే వికేందర్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ ఏదైతే వాళ్ళకి ఒక పొజిషన్ అంటూ అక్కడ ఏదైతే విధులు నిర్వర్తిస్తూ ఉంటారో అక్కడ ఉంటున్న క్రమంలో, అంటే ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది, ఎవరు కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వస్తారు, ఈ అన్నిటిని చూసుకున్న క్రమంలోనే ఒక్కసారిగా లారీ అతి వేగంగా వచ్చి వీళ్ళ ముగ్గురిని కూడా ఢీ కొట్టడం జరిగింది. అందులో వీళ్ళ ముగ్గురు పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉందని చెప్పొచ్చు రాత్రి. అందులో ప్రస్తుతానికైతే సింహాచలం అనే కానిస్టేబుల్ మృతి చెందగా మరో ఇద్దరు కానిస్టేబుల్ల పరిస్థితి కూడా నిలకడగానే ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అక్కడ మనం చూడొచ్చు, రోహిత్ ఏదైతే లారీ ఉందో లారీ మొత్తం నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని బట్టి చూడొచ్చు ఆ లారీ వేగం ఎంత వరకు ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. అంత స్పీడ్గా వచ్చి ఒక్కసారిగా యూటర్న్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పోలీసులు కూడా చెప్తూ ఉంటారు, స్పీడ్ని తగ్గించుకొని యూటర్న్ చేసుకోవాలి అంటూ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం రాత్రి నిర్మానుషంగా రోడ్లు ఉండటంతో స్పీడ్గా వచ్చి ఒక్కసారిగా యూటర్న్ చేస్తున్న క్రమంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. గతంలో కూడా చూడొచ్చు, ఒక కార్ అతి వేగంగా వచ్చి ఒక కానిస్టేబుల్ ఢీ కొట్టిన ఘటన కూడా మనం చూసాం. ఆ కానిస్టేబుల్కి అక్కడే చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక కానిస్టేబుల్, సింహాచలం అనే కానిస్టేబుల్ మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నట్లయితే డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఆ లారీ డ్రైవర్ ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడే అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ దేవిక, హైదరాబాద్ మియాపూర్లో ఒక లారీ సృష్టించిన బీభత్సంలో పోలీస్ కానిస్టేబుల్ చనిపోయారు. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సింహాచలం ఆ లారీ ప్రమాదంలో చనిపోయారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులపైకి ఆ లారీ వేగంగా దూసుకొచ్చింది. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్. అయితే ఈ ప్రమాదంలో మరో 2 కానిస్టేబుల్స్ కూడా గాయాలయ్యాయి. రాజువర్ధన్, వికేందర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆ ఇద్దరికి కూడా హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సిటీలో నిజానికి చాలా వేగంతో వెళ్తున్నారు. సాధారణ పౌరులు కూడా ఈ వేగ నియంత్రణ లేకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు, మృత్యువాత పడుతున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు కూడా మృత్యువాత పడుతున్నారు. అతి వేగంతో జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ ఇష్టానుసారం రోడ్లపైన వాహనాలను నడుపుతున్న వారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతూ ఉన్నారు. కావాలి అంటే ఆర్టీవీతో పాటు ట్రాఫిక్ సిబ్బంది వస్తే మీరు ఎక్కడెక్కడ విఫలమవుతున్నారో ఆర్టీవీ చూపించడానికి కూడా సిద్ధంగా ఉంది. సాధారణ పౌరులు చనిపోతున్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చనిపోతున్నారు. ట్రాఫిక్ని రూల్స్ని పాటించడంలో సాధారణ ప్రజలు చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. నిజానికి ప్రతి చోట పోలీసులు ఉండి మీరు ఇలా చేయండి అలా చేయండి స్పూన్ ఫీడింగ్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులది కాదు. రోడ్లపై వెళ్తూ ఉన్నప్పుడు రూల్స్ తెలుసుకొని మీరు వాహనాలను నడపాలి. ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతున్న వారు ఎదుటివారి ప్రాణాలను తీసేసే ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు లేకపోతే ఇక అక్కడ నా ఇష్టానుసారం రోడ్డు మీద వాహనాన్ని నడుపుకుని వెళ్ళొచ్చు అనే బలుపుతో చాలామంది వెళుతూ ఉన్నారు. రెడ్ సిగ్నల్ పడ్డా కూడా వాటిని క్రాస్ చేసుకుని వెళ్తూ ఉంటుంటారు. కొన్ని చోట్ల ఫ్రీ లెఫ్ట్ ఉండదు, అక్కడ మితిమీరిన వేగంతో వెళుతూ ఉంటుంటారు. సో ఇలా వెళుతూ ఇష్టానుసారం వాహనాలు నడుపుకుని వెళ్తూ రాంగ్ రూట్లో యూటర్న్ తీసుకోవాల్సిన సమయంలో రాంగ్ రూట్లో వెనక్కి వేగంగా వాహనాలు నడుపుకొచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నారు. అన్ని చోట్ల పోలీసులే పట్టించుకోవాలి అంటేనూ కుదరదు. అలాగని పోలీసులు కొన్ని చోట్ల చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉన్న సందర్భం కూడా నిర్లిప్తతో కూడా కనిపిస్తుంది. ఇవన్నీ వెరసి పోలీసులు ప్రమాదాలకు గురవుతున్నారు, సాధారణ ప్రజలు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. కావాలి అంటే ఒకవేళ ఆర్టీవీతో కలిసి వస్తే ఎక్కడెక్కడైతే ఈ వాహనదారులు ట్రాఫిక్ వైలేషన్స్కి పాల్పడుతూ ఉన్నారో, ఎక్కడ పోలీసులు యాక్షన్స్ తీసుకోవటం విఫలమవుతున్నారో ప్రత్యక్షంగా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ట్రాఫిక్ రూల్స్ని చాలా కఠినతరంగా ఇంప్లిమెంట్ చేయడానికి మీకు సిద్ధంగా ఉంటే ఆర్టీవీ కూడా అందులో భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రమాదాల కారణంగా ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేయడం కారణంగా ఏ ఒక్కరూ ప్రమాదాల బారిన పడకూడదు అన్నదే మా ఉద్దేశం, ఎవరూ ప్రాణాలను కోల్పోకూడదు అన్నదే మా ఉద్దేశం. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ కానిస్టేబుల్ సింహాచలం రోడ్డు ప్రమాదం కారణంగా వేగంగా వచ్చిన ఒక లారీ కారణంగా ఆయన ఇప్పుడు మరణించారు. వాళ్ళ కుటుంబం శోకసముద్రంలో ఉంది. ఇప్పుడు కానిస్టేబుల్ మాత్రమే కాదు, ప్రతిరోజు ఇలా వాహనదారులు ఇష్టానుసారం వాళ్ళకి నచ్చినట్టుగా స్పీడ్ నియంత్రణ లేకుండా జిగ్జాగ్ డ్రైవింగ్లు చేస్తూ వాళ్ళ ఫాదర్స్ వేసిన రోడ్లా ఫీల్ అవుతూ వాహనాలు నడుపుతున్న వాళ్ళు బయట మనకు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కేవలం పోలీసులే పట్టించుకోవాలి అంటేనూ కుదరదు, పోలీసులు పట్టించుకోకుండా ఉన్నా కుదరదు. సో ఇది ప్రజల భాగస్వామ్యం ఉండాలి, పోలీసుల భాగస్వామ్యం కూడా ఉండాలి. ఇప్పుడు మియాపూర్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ఒక కానిస్టేబుల్ కుటుంబం రోడ్డున పడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.